ఇప్పుడు మీ ఆయన ఉంచుకుంటాను అంటే కట్ చేద్దాం. మీ ఆయన నేను ఉంచుకోను, ఆ అమ్మాయితో నేను ఎంటర్టైన్ అవను అన్నప్పుడు మీ ఆయన్ని మనం బలవంతం చేయలేము. ఎందుకంటే మీ ఆయనకి మనం వెన్నుపోటు పొడిచావు కదా, మొదటి నుంచి లేదు రిలేషన్షిప్ బాగాలేదు, వెన్నుపోటు పొడిచాం. సో అతను మనం ఫోర్స్ చేయలేం. అతను ఉంచుకుంటానంటే దేవుడు అని ఫోటో పెట్టుకుని రోజు పూజ చేసుకోవడమే. అతను నాకు వద్దు ఈ భార్య అంటే నువ్వు తోలు తీయాల్సిన వ్యక్తి ఎవరో చెప్పు. అతని మీద కేసు వేస్తావా, ఇంటికి వెళ్ళి కూర్చుంటావా? వీటికి మీ పిన్ని బేసిక్ సపోర్ట్ చేయాలి కదా. చేయలేదు మేడం, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, అమ్మాయిని వదిలేసి నువ్వు దారిని చూసుకో, మెల్లంగా తనే వదిలేసుకుంటుంది నిన్ను అని చెప్పి వదిలేసుకుంటా ఓకే, నేను ఏదో అంటున్నా, ఇటో ఉండాలి కదా. మీ ఆయన్ని ఫోర్స్ కూడా మాట్లాడనీక రావట్లేదు మేడం. ఎందుకని అంటే స్టార్టింగ్ నుంచే కమ్యూనికేషన్ లేదు మేడం వాళ్ళకి. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడు పోయి నువ్వు మీ ఆయన దగ్గర డైవర్స్ తీసుకునిరా మనం పెళ్లి చేసుకుందాం అన్న ప్రపోజల్ ఎప్పుడు చెప్పాడు కదా సార్. 4 years నుంచి చెప్తాను, ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాడు. తీరా డైవర్స్ వస్తాది అనేటటువంటి ఆలోచన వచ్చేటప్పటికి విత్డ్రా అయ్యాడు. కారణం ఏమొచ్చి మా పేరెంట్స్ వద్దు, ఇప్పుడు నీతో టార్చర్ అయిపోతుంది నాకు, చేసుకో అని నువ్వు చెప్తే వినట్లేదు. మీ మదర్ వాళ్ళు వద్దు అంటున్నారు, మీ బ్రదర్ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. మీ హస్బెండ్ నుంచి ఏం మొత్తుకుంటున్నాను, నీకు అయితే 1-2 years 3 years చూసావు, ఎవరు కూడా ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయిని ఎంటర్టైన్ చేయరు వాడుకోవడం తప్ప. నువ్వేదో తెంగరతనంతో నువ్వు అతన్నే కావాలని అనుకున్నప్పుడు బయటికి వెళ్ళిపోయి డైవర్స్ వేసి అతనితో అప్పుడు నాకు పైన కేసు అవుతుంది, అట్లా డైవర్స్ వేసి వెళ్ళి ఉండాల్సిందే అన్న. అప్పుడు ఒప్పుకోలే మేడం అట్లా అబ్బాయి. లీగల్ గానే రా అన్నాడు, ఇప్పుడు లీగల్ గా వస్తాను అంటే వద్దు అంటున్నాడు. అప్పుడు అర్థమైందమ్మా నీకు యొక్క అసలు రంగు? ఇప్పటికీ నేను అంటే ఇష్టమే గానీ నాకు నీ వల్ల టార్చర్ అయిపోతుంది. గాడిదగుట్టు కబుర్లు వద్దులే అనేటటువంటి వ్యక్తి యొక్క అసలు రంగు చాలా టార్చర్ చేస్తున్నావు, మా ఇంటికి వచ్చి నొల్లి చేసావు, మా పరువు తీసేసావు, ఇప్పుడు నాకు వద్దు. నువ్వు ఇంటికి వెళ్ళావా? వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో అందరికి తెలుసు మేడం. నేను కూడా ఇంట్లోకి వెళ్ళి కూర్చుండిపోయావా? ఏం చేసేవాళ్ళు? కూర్చున్నాను మేడం, ఇంట్లోనే కొట్టాడు, వాళ్ళ ఇంట్లోనే కొట్టాడు మేడం, గొల్లం పెట్టి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయావు కొట్టినప్పుడు? పోతే మా మదర్ వచ్చి ఆపారు కదా మేడం. ఇద్దరు పిల్లలు పిన్ని దగ్గర ఉన్నారమ్మా? కలిసి ఉన్నారు ఇప్పుడు. మరి చదువుకుంటున్నారా పిల్లలు? చదువుకుంటున్నారు. నీకేం కావాలమ్మా? మీ అత్తమ్మలు ఏమంటున్నారా చెప్పు? మా అత్తమ్మ వాళ్ళు ఇప్పుడు వద్దంటున్నారు, అంతా తెలిసిపోయింది, ఇప్పుడు పరుగు పోయింది మాకు, ఇప్పుడు వద్దు. ఇప్పుడు అతను ఇంటి పేరుతో సహా చెప్తున్నారు మేడం. చేజెట్లరా చేసుకుంది కదా మీదంతాని, ఎవరో సృష్టించింది కాదు కదా. ఇప్పుడు నాకు ఎక్కడ సపోర్ట్ లేదు. చెల్లె కూడా సపోర్ట్ ఇవ్వమంటే మాట్లాడింది అతనితో, చెల్లె కూడా మాట్లాడితే ఇప్పుడు నేనేం చేయలేను. మీ అక్క నోడుతోని మీ అక్క చేసుకుంది, మీ అక్కనే చెప్పుకుంది, అంతా నేనేం చేయలేను. ఈ మహాసముద్రంలో మీ చెల్లి మాత్రం లేమ్మా, మీ ఆయన్ని ఏం అన్నీక లేదు అసలు. ఆయన్ని అంటానికి లేదు కాదు. ఇప్పుడు ఎవరు వచ్చారు నీతో పాటు? ఎవరు లేరు సార్, అంటే తోడుకు తీసుకొచ్చాను సార్, మా దూర బంధువు తీసుకొని. ఓకే, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మీకేం కావాలి? నాకు ఏం తోస్తలేదు మేడం, చనిపోయే డిసిషన్లు ఉన్నాను, ఇద్దరు ఆడపిల్లలు, నాకేం అర్థం అవ్వట్లేదు. అర్థం కాకపోతే ఏం చేయాలో మేము చెప్తాం. అసలు నీకేం కావాలి? కావాలా మీ ఆయన కావాలా? మా ఆయనతో కలుపుతాను, ఆయన లేడు మేడం. నేను అడిగాను ఫోన్ చేసి, మా హస్బెండ్ అడగడం వేరు, మేము అడగడం వేరు. మేము ఎవరితో మాట్లాడాలో చెప్పి వీళ్ళిద్దరిలో ఎవరితో మాట్లాడినా ఓకే కదా నీకు? ఎవరో ఒకళ్ళు ఉంచుకోవడం కావాలి నిన్ను. అట్లా కాదు మేడం, ఎవరితో మాట్లాడితే నీకు ఓకే చెప్పు. ఇప్పుడు చూడమ్మా, మేడం ఏం ఆప్షన్ ఇచ్చారంటే ఎవరితో మాట్లాడాలి. ఇప్పుడు గబుక్కుని ఇద్దరితో మాట్లాడిన ఒకళ్ళు ఒప్పేసుకున్నారు అనుకోండి, అతను ఒప్పేసుకున్నాడు ఏంటి మేడం, అతనికి నాకు ఇతను కావాలంటే ఇబ్బంది అవుతుంది మాకు. ఎందుకంటే నీకు 2 చోట్ల కలిపే రైట్స్ మా దగ్గర ఉన్నాయి. నీకెవరు కావాలో చెప్పు. నీ మనసులో ఎవరికి స్థానం ఉంది? తీరా మాట్లాడి ఒప్పుకున్న తర్వాత, ఎవరో ఒకరు ఒప్పుకున్న తర్వాత అతను కాదు మేడం ఇతను ఒప్పుకుంటే బాగుంటుంది అని అంటే బాగుండదు. నిన్నెవరు నీ పిల్లల్ని ఎవరు బాగా చూసుకుంటారు అనేది నువ్వు చెప్పాలి, అది ఆలోచించుకొని చెప్పు. మీ హస్బెండ్ సూపర్, కూర్చో కాసేపు సార్ మాట్లాడి. మళ్ళీ అతనికి శిక్ష ఏం పడదా మేడం? ఇంత నాకు టార్చర్ చూపించాడు కదా. అదే నువ్వు నీ హస్బెండ్ కావాలన్నావు కదా, మాట్లాడి ఏం చేయాలని మేము ఆలోచించి చెప్తాం. మేడం సార్ చెప్తారు వినండి. ఇక్కడ నువ్వు ఒకటి, నేను వెనక నుంచి ముందుకెళ్తాను చూడమ్మా. భర్త కావాలా బాయ్ ఫ్రెండ్ కావాలా అనేటటువంటిది ఒక ప్రశ్న. వాస్తవానికి నీకు భర్త వద్దు, అందరూ వచ్చి మీద పడిపోతున్నారు, బస్తీ వాళ్ళు అందరూ ఉతికి ఆరేస్తున్నారు కాబట్టి భర్త కావాలి నీకు. వాస్తవానికి నీ మనసులో 210% స్థానం ఎవరికి ఉంది అంటే కనుక బాయ్ ఫ్రెండ్కి ఉంది, ఈ భరత్ అనేటటువంటి అబ్బాయికి ఉంది. అందుగురించి లాస్ట్ డైలాగ్ నువ్వు ఏమన్నావు అంటే కనుక భర్తకి శిక్ష పడదా మేడం ఇంతకాలం మోసం చేశాడంటే కనుక, వాస్తవానికి
భరత్ శిక్ష పడాలి అనేటటువంటిది కూడా నీ అంతరాత్మ ఏం చెప్పట్లేదు. భరత్ నా దగ్గర రావాలి అని అంటుంది. శిక్ష అనేటటువంటిది కేవలం నా ప్రేమను మోసం చేశాడు కాబట్టి శిక్ష అంటున్నావు కాబట్టి ఇప్పటికీ కూడా నీ మనసులో ఉన్నది భరత్ ఒకటే. సో తూతూ మంత్రంగా మనం ఇక్కడ మాట్లాడుకోవద్దాం, ఎందుకంటే ఇది కేవలం నీ భవిష్యత్తు కాదు. నువ్వేమంటున్నావు సింపుల్గా, నాకు చచ్చిపోవటం తప్ప ఏ దారి లేదన్నది. మీ అమ్మ మీ నాన్న మూర్ఖత్వంతో చేసినటువంటి తప్పు, అదే ప్రపంచాన్ని అదే జీవితాన్ని మళ్ళీ నీ ఇద్దరు ఆడపిల్లలకి ఇవ్వబోతున్నాను. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న, మళ్ళీ ఇక్కడ అమ్మ ఉండడు నాన్న ఉండడు, నాన్న బతుకుండగా ఉపయోగపడ్డు, అమ్మ ఏమో వచ్చి సూసైడ్ చేసుకుంది. ఇద్దరు అనాథ పిల్లల్లాగా పెరిగి ఏ దిక్కు మొక్కు లేనట్టు పెరిగి వాళ్ళ జీవితాలు కూడా నీ దారినే పోయి మళ్ళీ భరత్ లాంటి ఒక వేస్ట్ గాడు ఒకడు వచ్చి దూరి మళ్ళీ వాళ్ళ జీవితం కూడా సర్వనాశనం చేస్తాడు. అంటే చెప్తున్నాను ఈ చైన్ రియాక్షన్ ఎలా ఉంది అంటే కనుక, ఇప్పటికైనా ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. ఏంటి ఆలోచించే మాట్లాడాలి? సమాజం గురించి భర్త కావాలి, మనస్సాక్షికి మాత్రం బాయ్ ఫ్రెండ్ కావాలి. అప్పుడు మేము డిసైడ్ చేస్తాం. ఇదివరకు ప్రయాణించినటువంటి పడవలోనే మళ్ళీ ఇప్పుడు కూడా ప్రయాణం చేస్తున్నాను. సమాజం గురించి ఒక పెళ్ళి, సుఖం గురించి ఇంకో వ్యవహారం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేడం నా బుద్ధి గడ్డి తిన్నాను, బుర్ర లేకుండా వ్యవహరించాను, చనిపోవటం అనేటటువంటిది మార్గం కాదు. నాకు కరెక్ట్ అయినటువంటి వ్యక్తి ఈరోజు నా భర్తతో ఉండటమే. కొట్టుకున్నా తిట్టుకున్నా 7-8 సంవత్సరాల పాటు మేము కమ్యూనికేట్ చేసుకోకపోయినా, ఇద్దరు పిల్లల్ని అయితే కన్నారుగా, ఏ కమ్యూనికేషన్ లేదండి, ఏ కమ్యూనికేషన్ లేదన్నా. స్టార్టింగ్లో ఏమన్నావు 6 నెలల పాటు సెక్షువల్ యాక్టివిటీయే లేదండి అన్నావు. తర్వాత ఏమన్నావు సెక్షువల్ యాక్టివిటీ భార్యాభర్తల సంబంధం మొదలైన తర్వాత అది అనుకున్న పద్ధతిలో లేదండి, నేనే యాక్టివ్గా ఉండవలసింది వచ్చింది అతనే. ఏదైనా ఏ రాయి అయితేనేంటి తలపగల కొట్టుకోవటానికి, ఇద్దరు పిల్లల్ని అయితే కన్నారుగా, ఒక ప్రయాణం అయితే మొదలైందిగా. ఫస్ట్ తప్పటాడికి ఎవరేశారు? మార్కెటింగ్ పని మీద పగలనగా రాత్రనక కష్టపడి ఇంటికి వచ్చి చెమట వచ్చి జీవితాన్ని అనేటటువంటి దాన్ని ముందుకు పంపించేటటువంటి భర్తని నాతో టైం స్పెండ్ చేయడు, నాతో కమ్యూనికేట్ చేయడు. కేవలం అతను ఓన్లీ పనిలో నిమగ్నమైనటువంటి ఒక వర్కాలిక్కే కానీ అతని క్యారెక్టర్ లేనటువంటి మనిషి కాదు. ఎవరు? నీ భర్త వంశీ. ఇది గుర్తుపెట్టుకో అమ్మ. ఫస్ట్ దారి తప్పింది ఎవరు? నువ్వు. అయినా కానీ అతను నిన్ను భరించాడు. ఏమండి మా ఇద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నట్టుగా నా భర్తకు తెలియదు, ఎవరికి తెలియదమ్మా. చెవులో ఏమైనా బయట తిరిగే మగాడు చెవులో ఏమైనా కాలీఫ్లవర్లు పెట్టుకున్నాడా నీ బాయ్ ఫ్రెండ్తో నీకు సంబంధం లేదు అనుకుంటూ ఊహించుకోవటానికి? ఎటొచ్చి గొంతు చించుకుని అరుస్తే కనుక నేనే మగాడిగా పనికిరాను కాబట్టి నువ్వు వేరే మగాడితో వెళ్ళిపోయావు అనేటటువంటి విధంగా బయట పని చేసుకునేటటువంటి మచ్చపడుతుంది అనే విధంగా నోరు మూసుకుని ఊరుకున్నాడు. కానీ ఒక మగాడు మాత్రం కళ్ళు ఎదురుకుంటే ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎంతకాలం నోరు మూసుకుని ఊరుకుంటాడు? రేపొద్దున వేరే వాళ్ళ ద్వారా మరి నీ పిల్లాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేకపోయి నువ్వే మగాడురా అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇదేంట్రా బాబు ఆ పరుగు పోద్దని అనుకుంటే కనుక ఇంకో దారిలో పరుగు పోతుందని చెప్పి అతను కూడా గొంతిప్పి ఒక డప్పు పట్టుకుని మొత్తం ఊరు వాడ అంతా వాయించాడు. ఇది ఎప్పటికైనా జరగవలసింది. బహుశా అతను ఇంతకాలం ఎందుకు ఆగాడు అంటే కనుక నా ఆలోచన, ఆడపిల్లలు రేపొద్దున చాలా మెచ్యూర్ భర్తమ్మ. ఈరోజు నువ్వు మనస్ఫూర్తిగా నీ భర్తను కోరుకోవాలి. మేడం మీరు నా భర్తతోనే మాట్లాడండి, నేను బుద్ధి గడ్డి తిన్నాను, అతని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను, బస్తీ అందరూ కూడా ఇంటింటి గడపకి వెళ్ళి అందరి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను, నా భర్తను నాకు దక్కించండి, నా పిల్లలకు ఒక కుటుంబాన్ని చూపెట్టండి, నా పిల్లలకు ఒక తండ్రి ఇవ్వండి అడగాలి. ఇక్కడ కూర్చుని నువ్వు అది అడగట్లే. నా భర్తతో మాట్లాడని లేను మేడం, కానీ ఆడికి ఎందుకు పనిష్మెంట్ పడట్లేదు మేడం? ఇక్కడ నువ్వు వచ్చి కూర్చుంది ఎందుకు? వాడికి గడ్డి పెట్టి ఇక్కడ కూర్చోమని చెప్తాను గురించి. విచిత్ర విడ్డూరం అమ్మా. ఇందాక మేడం అడిగినప్పుడు నువ్వు ఎవరింటికి వెళ్ళి అడుక్కున్నావు అమ్మా అంటే కనుక అత్తింటికి వెళ్ళి భర్త కాళ్ళ మీద పడలేదు, పొరుగింటికి వెళ్ళి లవర్ కాళ్ళ మీద పడి అక్కడ చెప్పు దెబ్బతిన్నాను. వాడికి ఏముంది? వాడుకున్నాడు, అవసరానికి వాడుకున్నాడు. నీకు 2 బిస్కెట్లు ఇసిరాడు, ఒక ఉద్యోగం ఇసిరాడు, ఒక పనమ్మాయిలాగా అతని చుట్టూ తిరిగావు, వాడుకున్నాడు, వదిలేసాడు. అతను ఇప్పుడు ఏ విధంగా శిక్ష చేస్తావు? ఇంతకాలం టార్చర్ పెట్టాడండి అంటే కనుక అసలు టార్చర్ అనే పదం ఎలా వాడతావు? టార్చర్ 7 సంవత్సరాల పాటు మీ ఇద్దరు మధ్య అడిగింది టార్చరా, ప్రేమాయనమా, శారీరకపరమైనటువంటి కోరికల? 7 years పాటు మీరిద్దరు సుఖపడ్డారు. టార్చర్ అనేటటువంటి పదం అనద్దు. మోసం చేశాడు కాబట్టి అంటే మోసం చేసేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం నీకు 7 సంవత్సరాల వరకు అర్థం కాలేదమ్మా. నువ్వు బయటకు వచ్చి డివోర్స్ తీసుకుని వచ్చి బయట డివోర్స్ ఈడవడరా? 2 పిల్లల తల్లిని, వాడికి అన్ని అర్హతలు ఉన్నటువంటి బ్యాచులరు నన్ను బయటకు వచ్చేయమని చెప్తున్నాడు. వీడు అసలు మంచోడా మోసగాడా? అసలుగా నేను నా భర్త డైవర్స్ ఇచ్చి నేను బయటకు వస్తే కనుక వీడు ఒక్కరోజైనా నన్ను పోషిస్తాడా, నా పిల్లలకు తిండి పెడతాడా అనేది నువ్వు ఆలోచించలేదు. ఎప్పుడైతే కనుక అసలు రంగులు బయటపడ్డావు, మేడం 7 సంవత్సరాల పాటు టార్చర్ అయిపోయిందంటే 7 సంవత్సరాల పాటు టార్చర్ అవ్వలే, ఒక 4 రోజుల పాటు టార్చర్ అయిపోయింది. ఎప్పుడైతే నేను నో అన్నాడు అప్పుడు నువ్వు టార్చర్. లేదు సార్, అప్పుడు కూడా నేను వద్దన్నాను మిడిల్లో. అప్పుడు కూడా మస్తు కొట్టాడు సార్. ఆఫీస్ దగ్గరకు వచ్చి అమ్మా మధ్యలో కొట్టాడా తిట్టాడా తూ అన్నాడా అనేది. నీ భర్తతో జరిగినటువంటి ప్రయాణం 4 సంవత్సరాలు అయితే నీ బాయ్ ఫ్రెండ్తో జరిగినటువంటి ప్రయాణం 7 సంవత్సరాలు.
కొట్టుకున్నా తిట్టుకున్నా ఇద్దరూ ఇష్టపడ్డారు, సుఖపడ్డారు, సంతోషించారు. దాన్ని టార్చర్ అనే పదం అనటానికి నీకు అర్హత లేదు. నువ్వు కావాలి అనుకున్నావు, అతను నిన్ను కావాలి అనుకున్నాడు. దొంగదారులు చూశారు, పక్కదోవ పెట్టారు. మీ ఆయన్ని బక్రా చేశారు. ఈరోజు బాధితుడు అనేటటువంటి స్థానంలో ఎవరన్నా ఉంటే కనుక నీ భర్తను కూర్చోపెట్టాలి బాధితుడి స్థానంలో. అరే బాబు, నీకు ఎంత అన్యాయం అయిందిరా, 2014 నుంచి 2025 వరకు 11 సంవత్సరాల పాటు ఇద్దరు ఆడపిల్లలు పెట్టి బెల్లం యొక్క సుఖం లేకుండా కళ్ళెదురుగుంటానే లైవ్ టెలికాస్ట్ నీ భార్య వేరే వాడితో వెళ్ళిపోతూ ఇదంతా 7 సంవత్సరాలు భరించి ఎంత నరకాన్ని అనిపించారు. అతను అనాలి ఇక్కడ కూర్చొని నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతానని. నువ్వెందుకు అంటున్నావు సూసైడ్ అని మాట? ఏమో వంశపారంపరంగా సాంప్రదాయబద్ధంగా వస్తుంది ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోవాలని చెప్పి. నీకు ఒక చెల్లి ఉందిగా, అదే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఒక చెల్లి ఉందిగా. ఆ అమ్మాయి ఇక్కడ సుఖ సంతోషాలతో హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని ఉందిగా. నీ యొక్క పెళ్లి బాగాలేదని చెప్పి నీ పెళ్లిని బాగు చేయడానికి వచ్చి కూర్చుందిగా. చెల్లిని చూసి అక్క నేర్చుకోలేదా? అమ్మ, తప్పంటే ఒకసారి జరగచ్చు, 2 సార్లు జరగచ్చు, 7 సంవత్సరాలు జరగకూడదమ్మా. సరే పుండుమే కారం జల్లకండి అంటాం, కానీ ఇది వాస్తవం. ఇక్కడ ఏం చేయటానికి లేదు. ఇక్కడ పరిస్థితి వాస్తవం. ఆఖరికి నీ పరిస్థితి దిక్కుతోచినటువంటి పరిస్థితి వచ్చి రోడ్డు మీద పడినా కూడా బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఎవరూ కానటువంటి మనుషులు కాళ్ళ వేళ్ళ పడి రారా బాబు నువ్వు కొట్టినా తిట్టినా పర్లేదు, సమాజం బస్తీలో మొత్తం నా పరువు పోయినా పర్లేదు, నేను ఉంచుకున్న వాళ్ళను నా పక్కనే ఉండు అనేటటువంటిది అడగటానికి ఎంత సిగ్గుమాలిన పనమ్మా. అదే ప్రాధేయపడటం, అదే కాళ్ళ వేళ్ళ పడటం ఎందుకు? కాళ్ళ మీద ఎందుకు పడలేదు? అతను ఎదుర్కొంటే గుంజీలు తీయచ్చుగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.